వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నలో 2 థీరంలు నేర్చుకున్నాం కదండి. ఇది థీరం నంబర్ 3. Let f is mapping from a to b, ia and ib be the identity functions of a and b respectively. Then f circle identity of f is equal to f is equal to identity of b circle f. ఇప్పుడు మనల్ని ఇది చూపించామంటున్నాడండి. ప్రూఫ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఐఏ అంటే ఏ నుంచి ఏకే మ్యాపింగ్ అవుతుంది కదండి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. హియర్ ఇక్కడ ఏంటండి, ఫస్ట్ ఐడెంటిటీ ఫంక్షన్స్ రాసేసి నెక్స్ట్ బి, ఇందులో ఏ నుంచి ఏ బి. ఎందుకు రాసాను అర్థమైందా అండి? ఏ నుంచి ఏకి మ్యాపింగ్ ఉంది కాబట్టి ఏ 2 సెట్లు, ఏ 2 సెట్లు ఉంటాయి. నెక్స్ట్ బి విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏ నుంచి ఏకి మ్యాపింగ్ ఉంది, అదేవిధంగా ఏ నుంచి బికి మ్యాపింగ్ ఉంది. ఇప్పుడు దీనిని ఇది ఎఫ్, ఇదేంటండి, సారీ అండి, ఇది ఐడెంటిటీ ఆఫ్ ఏ కదండి, ఇది ఎఫ్. ఇప్పుడు దీని నుంచి దీనికి మ్యాపింగ్ అవ్వాలంటే ఎఫ్ సర్కిల్ ఐఏ. అందరికి అర్థమైంది కదండి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటున్నాడు కాబట్టి ఏ నుంచి ఏకి మ్యాపింగ్ ఉంది, దాని నుంచి ఏ నుండి బికి మ్యాపింగ్ ఉంది, నెక్స్ట్ ఏ నుండి బికి మ్యాపింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ అని రాశాను. నెక్స్ట్ హియర్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి ఐఏ, ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. అదే నా అంటే నేను రాసింది ఏం రాయలేదండి. ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ మ్యాపింగ్, ఈజ్ ఎ ఫంక్షన్, ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికండి, ఏ టు బి. హియర్ ఎఫ్ అండ్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ హ్యావ్ ద సేమ్ డొమైన్. ఇది ఎక్కడి నుంచి రాసాను అర్థమైందా అండి? ఎఫ్ ఐఏ ఈ రెండిటి డొమైన్లు అనేది సేమ్ ఉన్నాయని రాశాను. అందుకోసమే ఇప్పుడు లెట్ ఏ బిలాంగ్స్ టు ఏ అని తీసుకున్నాం అనుకోండి. ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఏ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు దీన్ని సర్కిల్ని రిమూవ్ చేస్తున్నానండి, ఐఏ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్, ఐఏ అంటే ఏంటండి, మనకు వచ్చేది ఎఫ్ ఆఫ్ ఏ, అంతేనా అండి? ఐఏ నుంచి ఏకి మ్యాపింగ్ పోతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అని రాశాను. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుందండి, ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఈ ఏని తీసేస్తే ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. అదేనా అండి? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. ఏం చేశానండి, ఐఏ అంటే ఐడెంటిటీ కాబట్టి ఏ నుంచి ఏకి మ్యాపింగ్ అవుతుంది. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, ఏ టు బి. అంటే ఇప్పుడు ఏని 2 సార్లు రాసుకున్నాను. ఎందుకు అంటే ఏ నుండి ఏకి మ్యాపింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఏ నుండి బికి మ్యాపింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ నుంచి ఏకి మ్యాపింగ్ ఉంది, నెక్స్ట్ ఏ నుండి బికి మ్యాపింగ్ ఉంది, నెక్స్ట్ ఏ నుండి బికి మ్యాపింగ్ ఉంది కాబట్టి ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ అని రాశాను. ఇక్కడ ఏం చేశాను, ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ ఏ, ఈ ఫంక్షన్ అవుతుంది కదండి, ఫంక్షన్ ఫ్రమ్ ఏ నుంచి బికి అనేది మ్యాపింగ్ ఉంది. ఇక్కడ హియర్ ఎఫ్ అండ్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ హ్యావ్ ద సేమ్ డొమైన్లో ఉన్నాయా అండి? సేమ్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి అదే స్టెప్ రాశానండి. ఇప్పుడు ఏ అనేది బిలాంగ్స్ టు ఏ నుండి తీసుకుంటే ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తామండి, బ్రాకెట్స్ని. అందుకే ఎఫ్ బ్రాకెట్స్ రాశాను. ఐఏ అంటే ఎక్కడి నుండి ఎక్కడికి, దాని యొక్క ఇమేజ్ ఎంత అండి, ఏ. అందుకోసమే ఏ అని రాశాను. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏని రాయకుండా మిగతాది ఒకటే రాశాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. నెక్స్ట్ గివెన్ ఏమి ఇచ్చాడండి, గివెన్ ఐబి అనేది ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికండి, డి టు బి, అండ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి.
ఇప్పుడు F is mapping from A to B, IB is mapping from B to B. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిటీస్ ఇచ్చేసారు కాబట్టి మనము ఆల్రెడీ ఐడెంటిటీ ఏ కోసం ఇక్కడ రాసుకున్నాము, ఇప్పుడు ఐడెంటిటీ బి కదా అండి, ఇది కూడా ఇక్కడ రాసుకున్నాము. ఇది కూడా మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఉందండి, ఏ నుంచి బీకి ఉంది, ఐడెంటిటీ బి టు బీకి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది సెట్ అని అంటే ఇది ఏ, ఇది బి, ఏ నుంచి బీకి మ్యాపింగ్ ఉంది, బి నుంచి బీకి. ఇదేంటండి ఎఫ్, ఇదేంటిదండి ఐబి. అర్థమైందా అండి ఎందుకు రాసానో? ఇక్కడ ఏ టు ఏకి మ్యాపింగ్ ఉంది కాబట్టి 2Aలు రాసుకున్నాను, ఇక్కడ బి ఉంది కాబట్టి 2Bలు రాసుకున్నాను, 2B సెట్స్ రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమైందండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇదేమవుతుందండి మనకి ఐబి ఆఫ్ ఎఫ్, అంతే కదండి. ఇప్పుడు ఐబి ఆఫ్ ఎఫ్ అనేది ఫంక్షన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఫంక్షన్ ఫ్రమ్ ఏ నుంచి బీకి ఉంది. అదే స్టెప్ మళ్ళీ రాస్తున్నానండి. హియర్ ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికండి, ఏ నుంచి బీకి, ఫ్రమ్ ఏ టు బి. నెక్స్ట్ ఐబి ఆఫ్ ఎఫ్ అండ్ ఎఫ్ హ్యావ్ ద సేమ్ డొమైన్. సేమ్ డొమైనా కాదా ఒకసారి చూడండి, సేమ్ డొమైన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాశానండి, ఫస్ట్ ఐబి is mapping from B to B and F is mapping from A to B. F is mapping from A to B, IB is mapping from B to B. Next IB of F is a function from A to B. F have the same domain of A. Next consider A belongs to A and B belongs to B. A నుంచి ఒక సెట్ ఎలిమెంట్, ఏ సెట్లో నుండి ఎలిమెంట్ తీసుకున్నాను, బి సెట్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఐబి ఆఫ్, ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేస్తున్నాను అందుకోసమే ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే దాని యొక్క ఇమేజ్ ఎంత అవుతుందండి, బి. నెక్స్ట్ ఐబి ఆఫ్ ఈజ్ ఎఫ్, ఏ రాయట్లేదండి, ఐబి అనే రాస్తున్నాను ఎందుకంటే ఇది రాయట్లేదు కాబట్టి. సారీ అండి, ఇక్కడ ఐడెంటిటీ అనేది ఐబి అనేది ఐడెంటిటీ అవుతుంది కాబట్టి ఇది బి అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుందండి, బి అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని రాసుకుంటున్నాను. ఇక్కడ స్మాల్ ఏ అని రాసుకున్నానండి ఆ ఈక్వేషన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ప్రకారం ఏమవుతుందండి, ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ అవుతుందండి. ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఉండదు కాబట్టి ఐబి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయినాక దీన్ని ఈక్వేషన్ నెంబర్ స్మాల్ బి అనుకుంటున్నానండి. ఫ్రమ్ ఈక్వేషన్ స్మాల్ ఏ స్మాల్ బి నుండి ఫ్రమ్ ఈక్వేషన్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ప్రకారం ఎఫ్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఐబి ఆఫ్ ఎఫ్. మళ్ళీ ఒక్కసారి అండి, ఇక్కడ నుంచి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఐఏ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకున్నాం కదండి, వాళ్ళు ఇచ్చారండి, మనం ఏం తీసుకోలేదు కొత్తగా. హియర్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఏ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి, ఏ నుంచి బీకి ఉంది. ఏది ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ, ఐడెంటిటీ అనేది ఏ నుంచి బీకి అనేది మ్యాపింగ్ ఉంది. ఈ రెండు ఏ విధంగా ఉన్నాయండి, సేమ్ డొమైన్లో ఉన్నాయని రాశాను. ఇప్పుడు లెట్
ఏ అనేది ఎలిమెంట్ ఏలో నుండి తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం ఐఏ అని పెట్టుకున్నానండి. అదేవిధంగా ఐఏ ఆఫ్ ఏ యొక్క ఇమేజ్ ఎంత అండి, ఏ, అదే రాసుకున్నానండి. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏని రాయకుండా ఈ విధంగా రాసుకొని దీనికి ఒక ఈక్వేషన్ ఇచ్చుకున్నానండి, స్మాల్ ఏ అని ఇచ్చుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఐఏ ఐడెంటిటీ అన్నాడు, ఐబి ఐడెంటిటీ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఐబి ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి అని తీసుకున్నాను. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఐబి ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు బి. ఇవి కూడా సేమ్ డొమైన్లో ఉందండి. నెక్స్ట్ కన్సిడర్ ఏ అనేది బిలాంగ్స్ టు ఏ, బి అనేది బిలాంగ్స్ టు బిలో తీసుకున్నాను అనుకోండి. ఐబి సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటండి, ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకున్నాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత అండి, బీనే కదా, అదే రాసుకున్నాను. దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చుకున్నానండి. అదేవిధంగా ఇప్పుడు ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకొని ఎఫ్ ఆఫ్ ఏ ఎంత అండి, బి అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్ల ప్రకారము ఐబి ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ కదండి, అదే రాశాను. ఇప్పుడు ఈ స్మాల్ ఏ నుండి స్మాల్ బి నుండి ఫ్రమ్ ఈక్వేషన్ స్మాల్ ఏ స్మాల్ బి ప్రకారము ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. అదేవిధంగా ఐబి ఆఫ్ ఎఫ్ అని చూపించాం కదండి, అందుకోసమే ఈ విధంగా రాశాను. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.